వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు జరుపుకుంటున్నామంటే కలెక్టర్ గారు ఇంతకు చెప్పినారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినాన్ని అంటే జయంతిని మనము అక్టోబర్ 31 రోజు దేశవ్యాప్తంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఈ ఉత్సవాలను కూడా ఈ సంవత్సరాంతంగా వారి యొక్క ఈ దేశ స్వతంత్రంలో కానీ తేవడంలో కానీ దేశ అన్ని ప్రాంతాలను ఐక్యంగా తీసుకురావడంలో కానీ వారు చేసినటువంటి అనేకమైనటువంటి విషయాల లోపల మనకు అందరికి అవగాహన కలగాలంటే ఒక ఆలోచనతోన లక్ష్యంతోన ఈ వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత అంతా కూడా ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాలని, మన భారతదేశం యొక్క ఐక్యతను మనం కాపాడుకోవాలని, ఐక్యత కుల మత భేదాలు లేకుండా కేవలం మన యొక్క భారతదేశం ఐక్యతను మనం కాపాడడం కోసమని మనం అందరము ఏకతాటిపైకి రావాలని వారి యొక్క స్ఫూర్తిగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. వచ్చిన తర్వాత ఇంతకుముందు గంగారు గారు చెప్పినారు, స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. సంస్థానాలు అంటే చిన్న చిన్న సంస్థానించినటువంటి సంస్థానాలు. ఆ సంస్థానాలు అన్నింటి కూడా 560కి పైగా 64 సంస్థానాలను భారతదేశంలో కలిపినారు. వారు ఎవరైతే ఇష్టపడకపోయినా, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న మన హైదరాబాద్ స్టేట్ లో వాళ్ళు ముందుకు రాకపోతే ఇక్కడ సైన్యాన్ని దింపి వారంతకు వాళ్ళే మన భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలపడానికి సరెండర్ చేసే విధంగా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు చొరవ తీసుకున్నారు. 48 సెప్టెంబర్ 17కి వచ్చింది. 1948 సెప్టెంబర్ 17కి వచ్చింది. ఆ రోజు మన సంస్థ అది ఒక హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు. అంటే మనకు ఆలస్యంగా వచ్చింది అందరికి. దేశమంతా 47 15 ఆగస్టుకు వస్తే మనకు సెప్టెంబర్ 17 1948 లో వచ్చింది. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత మనం మన దేశంలో విలీనమైనాం. కాబట్టి ఇట్లాంటి అనేక సంస్థలను కూడా భారతదేశంలో ఐక్యం చేసి మన దేశమంతా ఒకటే, మనమంతా ఒకటే అనేటటువంటి చాటి చెప్పినటువంటి నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఉక్కు మనిషి అని పేరు అంటారు. అది ఏమంటారు? ఉక్కు మనిషి అంటారు. హి వాస్ సో స్ట్రాంగ్ ఫర్ అవర్ కంట్రీ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఈ స్వతంత్రం తేవడంలోనే కాకుండా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కూడా వారు చాలా కీలక పాత్ర పోషించినారు. మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అంటే మన దేశంలో ఉన్నన్ని కులాలు కానీ, మన దేశంలో ఉన్నటువంటి విధంగా వివిధ మతాలు కానీ ఎన్నో కులాలు కూడా కలిసి మన భారతదేశము ఒక అన్ని దేశాలలో కంటే కూడా ప్రపంచంలో ఇతర దేశాల కంటే కూడా మన దేశము చాలా గొప్ప దేశం. ఎందుకంటే ఇన్ని కులాలు కూడా కలిసి ఏకతాటి పడినటువంటి దేశం ఒక్క భారతదేశం ఒక్కటే. అటువంటి భారతదేశంలో మనమంతా కూడా కలిసి ఉండాలి, కులమత భేదాలు లేకుండా ఈ మన భారతదేశం యొక్క ఐక్యత కోసం, అభివృద్ధి కోసం మనమంతా కూడా కలిసి పయనించాలి. ఎన్నో రకాలుగా విడదీయడానికి చూస్తారు మనని. జాతీయ పరంగా అంటే కుల పరంగా, మత పరంగా విడదీసినటువంటి కార్యక్రమాలు అనేక జరుగుతుంటాయి. కొన్ని అవన్నిటి కూడా ఏది కూడా ఎవరు ఎలాంటి విభజన చేసి మన లోపల భేదాలు తేవాలని చూసినా వాటికి ఎవ్వరూ మనం లొంగకుండా మన జాతి ఐక్యత కోసం, మన యొక్క భారతదేశం యొక్క ఐక్యత కోసం భవిత అంతా యువత అంతా కూడా కలిసి ముందుకు నడవాలి, ఐక్యతను చాటుతామని ఈ యూనిటీ మార్చ్ మనం ఇవాళ ఇక్కడ చేపడతా ఉన్నాం. మరి యూనిటీ మార్చ్ లో పాల్గొంటున్న యువతకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యూనిటీ మార్చ్ లో మనం అందరం పాల్గొంటూ ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈ మార్చ్ లో మనం అందరం కూడా పాల్గొందామని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి వాక్ కోసం మీరందరూ వచ్చారు. అక్టోబర్ 31 రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150th బర్త్ యానివర్సరీ ఇక్కడ మన నారాయణపేట జిల్లా కేంద్రంలోనే మనం అందరూ జరుపుకున్నాము. ఆ రోజు ఒక యూనిటీ రన్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ రోజు మేము, ఎస్పీ గారు, అందరూ అఫీషియల్స్ కూడా పాల్గొన్నారు. దీని కూడా సిరీస్ గా లాస్ట్ 2-3 వీక్స్ లో యాజ్ పార్ట్ ఆఫ్ 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ దిస్ నేషన్, ఆఫ్ అవర్ కంట్రీ. పటేల్ గారి contribution to nation building, to national unity, to even civil services, IAS, IPS and other central services
father and founding father ante Sardar Vallabhbhai Patel. So as one of the founders of this country, as one of the members who have contributed to the unity of this country, మీ అందరికి రిక్వెస్ట్ ఎలా అంటే మీరందరూ యూత్, యు ఆర్ ఆల్ చిల్డ్రన్, బాయ్స్ అండ్ గర్ల్స్ హూ విల్ బి సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ టుమారో. మీరందరూ కూడా ఈ యూనిటీ మెసేజ్, హార్మనీ మెసేజ్, ఇంటర్ కమ్యూనిటీ ఆఫ్ ది కంట్రీ కాపాడాలంటే మీరే రేపు ఇది టేక్ ఫార్వర్డ్ చేయాలని మీ అందరికి మెసేజ్. సో ఆల్ ఆఫ్ us through this walk hope that you should take this message forward and don't forget that this entire country is a very precious gift to all of us. మనం అందరూ కలిసి ఇది కాపాడాలి, మనం ప్రొటెక్ట్ చేయాలి. and we must treasure and cherish this gift that our forefathers has. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.